నాయన ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలా మాకు తెలిసిన కాడికి మా పేదలము ఏమి ఉందంటే ప్రతి వాళ్లకు ఒక యువకులకు 45 ఏళ్ళు 50 లోపల ఉండే యువకులకు వాళ్ళకు ఏదో ఇచ్చేస్తున్నాడు 75,000 సంవత్సరానికి ఒక పథకం ఒక 18,000 రూపాయలు పంచుతున్నారు బీద సాధకు. పైగా ఒక ఆట కొట్టుకొని బతకతోనికి వానికి నష్టం లేకుండా వానికి డీజిల్ పోయి వాడు పిల్లలు బతకలేదని చెప్పి వానికి కూడా ఒక ఇస్తున్నాడు. ఒక మంగళోనికి సాయం చేసినాడు. ఒక ముసలి వాళ్లకు ఆ తర్వాత ముసలి వాళ్ళు ఎవరైనా కొడుకులు బిడ్డలు అన్నం పెట్టలేని స్థితిలో ఉంటే వాళ్ళు మంచంలో పడలేని వాళ్ళకు వాళ్ళకు అన్నం పెట్టే స్థితిలో లేకుంటే వాళ్ళకు మంచం మరణం కింద 5,000 రూపాయలు ఇస్తున్నాడు. అందరికీ సాయం చేస్తున్నాను ఆయన సన్న పిల్లగాడైనా. ఇప్పుడైతే ఆయన లేకపోతే ఈ ముసలు చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చత్తురు. వాళ్ళైతే బతకరు. ఆయన ఉన్నవాడు ఎందుకు తల్లిదండ్రులు తాగోతులు కొడుకులు తల్లిదండ్రికి అన్నం పెట్టినప్పుడు వాళ్ళు ఎట్లా బతారు? ఈ పింఛన్ లేకపోతే ఆ 5,000 రూపాయలు ఎందుకు తల్లిదండ్రికి కూడి పెడుతున్నారు ఆయన ఉన్నమాట. ఇంక మనం ఇంతకన్నా లేదు. చాలా ఎందుకు పుట్టగాడైనా బాగా చేస్తున్నాను ఆయన. మనం వచ్చే నెల నుంచి పింఛన్లు పెంచుతున్నాడంట కదా, మళ్ళా వచ్చే జనవరి కానుంచి 2,750 రూపాయలు ఇస్తూ మళ్ళీ ఇప్పుడు 3,000 చేస్తా అన్నాడు ఆయన. కానీ ఆ మహారాజు ఎక్కడ కదా జనాలు అయితే మాత్రం జనాల వాడికి చాలా బాగుంది అని అంటున్నారు ఆయన. ఒకవేళ కొంతమందికి బాగుండొచ్చు, దీంట్లో కూడా ఒకవేళకు ఇంకా ఏదో పావుల భావం 10 పైసల భావం వాళ్ళు కూడా విమర్శించుండొచ్చు. కానీ మనకైతే తెలియదు ఆయన. ఇప్పటికైతే బాగుంది. ప్రతి వానికి కడుపు గుడ్డకు అన్నం లేకుండా ఏదో అది లేకుండా బతుకుతున్నారని బాగానే ఉన్నారు, ఇబ్బంది లేకుండా ఉన్నారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, ఈయన వస్తే బాగుంటుందా? ఇంకా చంద్రబాబుని మనం చూసినాం కదా నాయన. చంద్రబాబుని మనం చూసినాం కదా. అప్పుడు 9 ఏళ్ళు వెళ్ళినప్పుడు చూడలేదా? వానలు పడక వంగలు పడక వెళ్ళ అక్కడ డోంతాలు అక్కడ అదో వర్ష ఏ ప్యాక్ చేసి పసలని సాగలేదా? మనకు తెలిసిన విషయం కదా నాయన. ఏదో ఇంకా వాళ్ళ పెద్దోళ్ళ కాడికి మనం రాజకీయాలకు పోము చూడము, కానీ ప్రజలు అనుకుంటే మాట చెప్తున్నాను ఆయన. నాకు తెలిసిన కాడికి వచ్చుకుంటే బాగుంటుంది. వాళ్ళు రైతు కుటుంబము పెద్దవాళ్ళు. ఇంకా మహారాజు దేవుడు తీసుకపోయా ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే మన రాజ్యమే సస్యశ్యామలంగా ఉండు. లేనని మీరు ఏమన్నారు వాళ్ళకి నాకు తెలియక నేను మోటోని నాకు 3 కిలోలు కానీ చాలా సస్యశ్యామాలు. ఇప్పటికి కూడా ఆయన పేరు చెప్తే అప్పుడు తింటే ముసలోళ్ళు ఏడుస్తున్నారు ఆయన. అర్థం కాదు, వైఎస్ రాజశేఖర అంటే ఏడుతున్నారు. చెప్పు ఒక గాంధీ నెహ్రూ వీళ్ళల్లా గాంధీ చచ్చిపోతే ఎవరైనా సచ్చిరా? ఆ మహానుభావుడు చస్తే 500-600 మంది ఆత్మహత్యలు చేసుకొని పోయి ఎటువంటి దేవుడైతే సస్తాడు చెప్పరు. మానవులు ఒకవేళ మన అమ్మ నాయన మన అమ్మ నాయననో మన జేనేనో చచ్చిపోతాడే వాళ్ళతో పాటు మా జనాన్ని చచ్చిపోయా నేనెందుకు అని చెప్పి సాగు రైలు అక్కడ గుంతలు పెట్టొస్తాడు మన దాతారు. మరి ఎంత సాయం చేసింటే ఈ జనం చచ్చిపోయినారు ఒక్కసారి ఆలోచన చేయరు నాయన. టీడీపీ వచ్చిన తర్వాత బస్సు ఫ్రీ అంటుంది కదా మహిళలకి. అదేమోనైనా మనకేం తెలియదు. బస్సు ఫ్రీ అంటున్నారు, 3 సిలిండర్లు ఫ్రీ అంటున్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అంటున్నారు. అది ఎంతవరకు వస్తున్నాయినా మనకేం తెలియదు. నాయనా ఈ నీళ్లు పోసుకుంది నీ పిల్లవ నా పిల్లవ నీళ్ళు పోసుకుంది. ఆడపిల్లను పిల్లలు నీకు తెలియదు నాకు తెలియదు. ఒక చెప్తున్నారు నా కొడుకు కుడతాడని చెప్పి మనం ఇప్పుడు సంబరపడుతున్నాం. కానీ ఆ దేవునికి ఎరక వస్తున్నాయన అది వెళ్ళాం మనం చెప్పడానికి రాదు. జగన్మోహన్ పరిపాలన బాగుంది. జగన్మోహన్ పరిపాలన బాగుంది మాకు. మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందా? మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటుంది. కానీ బీదలకు సాధనకు అందరికి ఎవరికి వీళ్ళకి లేదనకుండా ముట్టాయి పైసలు మాత్రం. పొంగళ్ళకు సాకోళ్ళకు అందరికి వీళ్ళకి లేదనకుండా ప్రతి జాతికి ముట్టినాయి, ప్రతి కులాలకు ముట్టినాయి. వయసు ఎంత పెద్ద? నా వయసు 60. 60 ఏళ్ళ నుంచి చూస్తున్నావు కదా. ఏ సీఎం బాగా చేసినాడు? ఈ సీఎం ఫస్ట్ రామారావు ఈయన వైరాశ్వర రెడ్డి ఈయన మూడో వ్యక్తి. ఈయన కొంచెం ప్రజలకి న్యాయం చేసినాం. అంతేగాని ఇంకా ఈయన 9 ఏళ్ళు అయితే కూడా ఒక బిల్డింగ్ ఇవ్వకపోయా. మా రాజు వైరాశ్వరుడు మాకు ఫ్రీ ఇచ్చా 20 ఏళ్ళు ఒక ఉచితంగా బిల్డింగ్ పెట్టేసుకునికే గతి లేకపోతే కూడా. చంద్రబాబు నాయుడు ఏం చేశారు? చంద్రబాబు మాకు ఏం చేయలే. బయట ఉన్నప్పుడు కూడా చేయలే. మాకు బిల్డింగ్ కూడా చేయలే. మా ఖాళీ ఎడగలేదు. మాది ఒక ఖాళీ ఎడగలు ఉంటే ఆ ఖాళీ కాడికి చేయలే. వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి
వాళ్ళ పక్కన వాళ్ళకి చేసినారు. వీళ్ళకి ఒక్క పైసలు చేయాలి, ఒక బిల్డింగ్ కట్టియాలి. మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో? మాకు వచ్చేటప్పుడు వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? బియ్యం వస్తున్నాయి. ఊరికే ఇస్తాము. 3 ఏళ్ళు 4 ఏళ్ళ బియ్యం రావాలి. బియ్యం వస్తున్నాయి. అన్ని వస్తున్నాయి. మాకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. వాలంటీర్లు ఉంటే బాగుంటుందా లేకుంటే బాగుంటుందా? వాళ్ళు ఉంటే కూడా బాగుంటుంది. వాళ్ళకి ఏమంటే వాళ్ళకి వాళ్ళు సరిగ్గా చేస్తలేరు. వాళ్ళు కూడా వాలంటీర్లు వాళ్ళు ఇది కాబట్టి బాగా తింటున్నారు. అంతే, ఏం లేదు. వాలంటీర్లు కూడా వాళ్ళు కూడా కరెక్ట్గా చేస్తలేరు వాలంటీర్లు.